టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం పాదయాత్రలో కర్నూలు జిల్లా ములుగుండ సర్పంచ్, ఎంపీటీసీలు కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గ్రామానికి 7.50 కోట్ల నిధులు ఇచ్చారని, 2019 ఎన్నికలు సమీపించడంతో పనులు మొదలు కాలేదన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక 3 ఏళ్ల తర్వాత 2022లో కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టారని తెలిపారు. బెంచ్ మంత్రి గుమ్మనూరు జయరాం కాంట్రాక్టర్ వద్ద 1.50 కోట్లు కమిషన్ తీసుకున్నాడని ఆరోపించారు. ములుగుండం పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ గెలవటంతో పనులు నిలిపివేశారన్నారు. ములుగుండం గ్రామానికి రోడ్లు వేయించాలని, సుజల స్రవంతి కాలువ నుంచి సాగునీరందించాలని నారా లోకేష్ను కోరారు. జగన్ అధికారంలోకొచ్చాక గ్రామాల్లో రోడ్లపై కనీసం మట్టిపోసే దిక్కు కూడా లేదని, బెంచ్ మంత్రి గుమ్మనూరుకు కమిషన్లు, కబ్జాలపై ఉన్న శ్రద్ధ గ్రామాల అభివృద్ధిపై లేదని లోకేష్ విమర్శించారు. టీడీపీ అధికారంలోకొచ్చాక ములుగుండం గ్రామానికి నిధులు కేటాయించి రోడ్లు నిర్మిస్తామన్నారు. గ్రామాల అభివృద్ధికి చంద్రబాబు పెద్దపీట వేశారని, గ్రామీణ ప్రాంతాల్లో 25,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించామన్నారు. హంద్రినివా సుజల స్రవంతి కాలువ ద్వారా ములుగుండం గ్రామానికి సాగునీరు అందిస్తామని యువనేత నారా లోకేష్ హామీ ఇచ్చారు. టీడీపీ యువనేత నారా లోకేష్ను ఆలూరు నియోజకవర్గం పుప్పలదొడ్డిలో యాదవ సామాజిక వర్గీయులు కలిసి సమస్యల్ని విన్నవించారు. గొర్రెల కాపర్లకు 50 ఏళ్లకు పెన్షన్ అందించాలని, గొర్రెలు, ఆవులు సబ్సిడీపై అందించి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని నారా లోకేష్ను కోరారు. స్కిల్ డెవలప్మెంట్ కింద యాదవ యువతీ యువకులకు శిక్షణతో పాటు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. యాదవ విద్యార్థులకు విదేశీ విద్యా పథకాన్ని అమలు చేసి 20 లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. టీటీడీ పాలక మండలిలో శాశ్వత సభ్యునిగా యాదవుల్ని నియమించాలని అభ్యర్థించారు. ప్రతి జిల్లాలో స్థలాలు కేటాయించి యాదవ భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా యాదవులకు టీడీపీ పెద్దపీట వేసిందని, టీడీపీ హయాంలో కీలకమైన ఆర్థిక మంత్రిగా యనమల, టీటీడీ చైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్లను నియమించామని లోకేష్ తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యాదవ యువతకు శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. సబ్సిడీపై గొర్రెలు, ఆవులు అందించి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని పుప్పలదొడ్డి యాదవ సామాజిక వర్గీయులకు లోకేష్ భరోసా ఇచ్చారు.